హాయ్ బంగారమ్స్. బీదర్లో ఉన్న సిక్కుల చారిత్రక పుణ్యక్షేత్రం గురునానక్ జీరా సాహిబ్కి వెళ్దాం పదండి. హైదరాబాద్లో ఉదయం బయలుదేరి బీదర్ కోటంతా చూసి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 2 అయిందండి. ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. గురుద్వారా చూపిస్తానని బీదర్ కోట తాలూకా ప్రహరీ గోడని చూపిస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? అన్నీ చూడాలి కదండి. మరి అసలు ఆ కోట గోడ చూడండి, ఎన్ని మైళ్ళుంటుందో కదా దాని విస్తీర్ణం. శత్రువులు రాకుండా ఆ పైనుండి సైనికులు పహారా కాసేవారటండి. బీదర్ కోటే కాదండి, బీదర్ నగరం కూడా ఎంత బాగుందంటే నాకు చాలా చాలా నచ్చిందండి. పరిశుభ్రంగా చాలా అందంగా ఉందండి. కోటలో ఉండే గైడ్కి ఇక్కడ మంచి వెజిటేరియన్ హోటల్స్ ఏమున్నాయి అంటే ఈ హోటల్ పేరు చెప్పాడండి, రోహిత్ హోటల్. బీదర్ నగరమే కాదండి, అక్కడి మనుషులు కూడా చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి. ఇంకా చాలా ఫోటోలు తీసుకోవాలి, ఏం చేయాలబ్బా అని అనుకుంటుంటే కౌంటర్ దగ్గర ఒక లేడీ ఉన్నారండి. ఎంత అందంగా ఉన్నారంటే ఆవిడే ఓనర్ అనుకుంటా. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి అంటే ఇలా ఇవ్వండి పెడతానని చక్కగా ఛార్జింగ్ పెట్టేశారండి. అమ్మయ్య అనుకున్నాను. మనకు ముఖ్యం వీడియోలు కదండి. ఫుడ్ కూడా ఎంత నీట్గా టేస్టీగా ఉందండి. నాన్లు, పన్నీర్ కర్రీ, డ్రింక్స్ తీసుకున్నామండి. ఎంత అయిందో చెప్పుకో అమ్మా బిల్లు అని అడిగితే బాబు ఏముంది 1000 అయి ఉంటుంది అని చెప్తే కాదమ్మా 350 అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. నా జీవితంలో అంత తక్కువ ధరకి తినలేదు. సరే అండి, ఇంతకీ మనం గురుద్వారాకి వచ్చేసాము. ఇది కర్ణాటకలోని బీదర్లో ఉన్న సిక్కుల చారిత్రక పుణ్యక్షేత్రం. ఈ గురునానక్ జీరా సాహిబ్ 1948లో నిర్మించబడిందటండి. అసలు నాకు ఇది చూస్తుంటే మతిపోయిందనుకోండి, ఏదో తిరుపతిలో ఉన్నట్లు అనిపించింది. అక్కడ ఉండే పార్క్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుందండి. ఉద్యానవనం చూడండి, సినిమా సెట్టింగ్లా అనిపించింది నాకైతే మాత్రం. గ్రీనరీగా చాలా చాలా బాగుంది. వైజాగ్లో గురుద్వారా తెలుసు కానీ ఇంత పెద్దగా ఉంటుందని మాత్రం నాకు తెలియదండి. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్ని గదులున్నాయో. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ ఉంటారనుకుంటా. ఇది మొదటి సిక్కు గురువు గురునానక్కు అంకితం చేయబడిందటండి. పంజ్ ప్యారే అంటే 5 ప్రియమైన వారిలో ఒకరైన భాయ్ సాహిబ్ సింగ్ స్వస్థలం కాబట్టి బీదర్కు సిక్కు మతంతో చాలా కాలం అనుబంధం ఉందటండి. వారు తమ తలలను త్యాగం చేయడానికి కూడా ముందుకొచ్చారంట. ఈ గురుద్వారా 3 వైపులా లాటరైట్ కొండలతో చుట్టుముట్టుబడిన ఒక చక్కని లోయలో స్థాపించబడింది. ఈ మందిరంలో దర్బార్ సాహిబ్, దివాన్ హాల్ మరియు లంగర్ హాల్ ఉన్నాయండి. సుఖాసన్ గదిలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్ ఉంచబడింది. చూడండి ఎంత అత్యద్భుతంగా ఉందో కదా. గదులతో గోడలా కట్టేశారు కదండి. చిన్న హాస్పిటల్ కూడా ఉందండి అక్కడ. చదివాను నేను, హాస్పిటల్ అని రాసి ఉంది. అంతమంది వచ్చినప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది లేకుండా. ఇది చూడండి స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా ఉందో. మనకి తిరుపతిలో కోనేరు ఉంటుంది కదా, అలా ఇక్కడ స్నానాలు చేసి వెళ్తున్నారండి లోపలికి. అసలు ఆ నిర్మాణ కట్టడమే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మైమర్చిపోయి ఇక్కడే ఉండిపోయానండి నేను చాలాసేపు. ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు, అసలు లెక్కే లేదు. ఫోన్ నిండిపోయిందనుకోండి. ఇక్కడ స్నానం చేసి మన తిరుపతిలాగే. ఇదేనండి టెంపుల్. పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్ ఉంచబడిన స్థలం. చుట్టూ చూడండి ఎంత పెద్ద ప్లేసో. కారు పార్కింగ్లో పెట్టేసి చుట్టూ తిరిగి వచ్చామన్నమాట ఈ కోనేరు చూసుకుంటూ. గురుద్వారా శ్రీ నానక్ జీరా సాహిబ్కి సంబంధించి భారతదేశం యొక్క 2వ పంజా సాహిబ్ అంట. మొదటిది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందటండి. గురుద్వారాలోని వసతి సౌకర్యాలను సాధారణంగా సరాయ్ లేదా ధర్మశాల అని పిలుస్తారటండి. ఇవి గురుద్వారా సందర్శన సమయంలో వ్యక్తులు విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రించడానికి మరియు రిఫ్రెష్ చేసుకోవడానికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన స్థలాన్ని అందించే ప్రాథమిక లాడ్జింగ్ సెటప్లు, సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయండి. కోనేటి అందాలు చూస్తూ అక్కడే చాలాసేపు అలా ఉండిపోయానండి. కదిలి రాబుద్ది కాలేదు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ. కానీ బహుమని టామ్స్కి వెళ్ళాలి కదా అని అంకుల్ గారు తొందర పెడుతున్నారు. పదండి వెళ్దాము. గురుద్వారా లోపటికి వెళ్ళడానికి సిక్కులు, హిందువులు మాత్రమే కాదండి, ఎవరైనా వెళ్ళవచ్చు.
కానీ దేవాలయంలోకి ప్రవేశించే ముందు చేతులు మరియు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలండి తప్పకుండా. మరియు దేవుని పట్ల గౌరవంతో తలలు కప్పుకుంటారండి. ఆడవారు చీర చెంగు కప్పుకోవాలి, మగవాళ్ళు పెద్ద కర్చీఫ్ తలకి చుట్టుకోవాలి. సిక్కు మతంలో లంగర్ అనేది గురుద్వారా యొక్క కమ్యూనిటీ కిచెన్ అండి. ఇది మతం, కులం, లింగం, ఆర్థిక స్థితి లేదా జాతి భేదం లేకుండా అందరికీ ఉచితంగా భోజనం అందిస్తుంది. వచ్చిన అందరికీ కింద కూర్చోబెట్టి చపాతీ, కర్రీ, స్వీటు పెడతారండి. సిక్కులు గుండె ధైర్యానికి, పౌరుషానికి ప్రతీకలు కదండి. మన సైన్యంలో ఎక్కువగా వాళ్ళే ఉంటారు. ఈయన దగ్గర ఉండే తలవారు చూడండి ఎంత ఉందో. ఒకసారి వీడియో తీసుకుంటానంటే ఓకేమా అన్నారండి ఆయన. నాకు ఈ ప్లేస్ చాలా చాలా నచ్చిందండి. గర్భగుడిలోకి ఫోన్లు ఎలా లేదు కాబట్టి గమ్మునున్నాను. 1510, 1514 మధ్య దక్షిణ భారతదేశంలో తన 2వ పర్యటన సమయంలో గురునానక్ నాగపూర్ మరియు ఖాండ్వా మీదుగా విహారం చేసిన తర్వాత నర్మదా నదిపై ఉన్న పురాతన హిందూ దేవాలయమైన ఓంకారేశ్వర్ని సందర్శించి నాందేడ్ చేరుకున్నారటండి. మెయిన్ గేట్ నుండి ఆలయాన్ని చూడండి. 200 సంవత్సరాల క్రితం గురు గోవింద్ సింగ్ ఇక్కడే గడిపారటండి తన చివరి రోజులు. తన సహచరులతో కలిసి బీదర్ శివార్లలో బస చేశారంట. అతని ఉపన్యాసాలు, బోధనలపై ప్రజలు చాలా ఆసక్తిని కనబరిచేవారంట. ఒక పవిత్ర సాధువు ఉన్నారని బీదర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో త్వరలోనే వార్తలు వ్యాపించి అతని దర్శనార్థం, అతని ఆశీర్వాదం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు అతని వద్దకు రావడం మొదలుపెట్టారటండి. అప్పుడు బీదర్లో తాగునీటికి తీవ్ర కొరత ఉండేదంట. ఆయన ప్రజల దయనీయ స్థితికి చాలా చలించిపోయి సాత్ కర్తార్ ఉచ్చరిస్తూ ఒక రాయిని మార్చి తన చెక్క చెప్పుతో ఆ స్థలం నుండి కొన్ని శిథిలాలను తొలగించారంట. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నేటికి ప్రవహిస్తున్న చల్లని మరియు మంచినీటి బుగ్గ ఈ విధంగా ఆ ప్రదేశానికి త్వరలోనే నానక్ జీరా అంటే ప్రవాహం అని పేరు వచ్చిందటండి. గురుద్వారా సమీపంలోని ఒక రాతి నుండి ఇప్పటికీ క్రిస్టల్ క్లియర్గా మంచినీరు ప్రవహిస్తుందటండి. ముఖద్వారం చూడండి ఎంత బాగుందో. బయటికి వచ్చేసాము. అక్కడ ఉండే దుకాణాలలో మగవాళ్ళకి తలకు చుట్టుకునే రుమాళ్ళు, ఆడవాళ్ళకి దుపట్టాలు, కర్చీఫులు అమ్ముతున్నారండి. మంచి అనుభూతితో బయటికి వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇంత అందంగా ఉంటుందని మాత్రం నాకు తెలియదండి. చాలా చాలా బాగుంది. తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది నాకు నిజంగా. అంతమంది భక్తులు ఉన్నా ఎంతో క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉందండి అక్కడి వాతావరణం. సరే రండి, చీకటి పడిపోతుంది. బహమనీ టాంబ్స్కి వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో బహమనీ టాంబ్స్ గురించి పెట్టాను కదా, చూడండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. గురుద్వారా నుండి బహమనీ టాంబ్స్కి వెళ్ళే రూట్ అండి ఇది. నాకు మాత్రం బీదర్ చాలా బాగా నచ్చేసింది. ఇంకోసారి తప్పకుండా వస్తాను. బాయ్ బంగారామ్స్.